అతను బయలుదేరే ఉదయం. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రేడియో శబ్దం లేదు, గంట మోగలేదు. సంచి జిప్ వేసే శబ్దమే వినిపించింది. తల్లి ఒక్కో బట్టను మెల్లగా మడుస్తూ కాలాన్ని ఆపాలనుకున్నట్టుగా చేసింది. తండ్రి తలుపు దగ్గర నిలబడి మాటలేని చూపుతో చూశాడు. కొన్ని వీడ్కోలు మాటలకు అందవు. బస్టాండ్ దగ్గర మట్టివాసన, టీ ఆవిరి. బస్సు కదిలిన క్షణంలో తల్లి చెయ్యి వణుకుతూ ఊపింది. అతను ఒక్కసారు మాత్రమే వెనక్కి చూశాడు. ఆమె అప్పటికే అతని కలలకంటే చిన్నగా కనిపించింది. అబ్రాడ్లో వెలుగులెక్కువ, కాని రాత్రులు పొడవుగా. డబ్బు, డిగ్రీలు వచ్చాయి, నిద్రమాత్రం రాలేదు. పండుగలు మొబైల్ స్క్రీన్లోనే. ఇల్లు అంటే ఇప్పుడు సిగ్నల్ లేని కాల్. ఒక రాత్రి మరిచిపోకు. అప్పుడే అతనికి అర్థమైంది, సంచి అబ్రాడ్కు వెళ్ళింది, హృదయం మాత్రం